వెల్కమ్ టు మై ఛానల్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్స్ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ 2024-2025 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎవరెవరికంటే ఇంజనీరింగ్ బీటెక్ విద్యార్థులకి అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులకి, అలాగే మనకి ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి కంప్లీట్గా షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. కంప్లీట్గా ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్ లింక్ కూడా, ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి గమనించినట్టయితే నోటిఫికేషన్ మేము క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి వ్యూ అని ఉంది కదా, ఇందులో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గమనించవచ్చు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ సెక్షన్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఎంబీఏ, ఎంసీఏ students transfer for the academic year 2024-2025 from one professional institute to another professional institute within the same university affiliation. అయితే బీటెక్ వాళ్ళు కానీ, ఫార్మసీ వాళ్ళు కానీ, ఆర్కిటెక్చర్ వాళ్ళు కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ స్టూడెంట్స్ ఎవరైతే మీరు ప్రజెంట్ చదువుతున్న కాలేజీ నుంచి వేరే కాలేజీకి మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే ఇప్పుడు మీరు అవ్వచ్చు. అది ఒక ప్రొఫెషనల్ నుంచి అనదర్ ప్రొఫెషనల్ సేమ్ యూనివర్సిటీ అప్లికేషన్ అయ్యి ఉండాలన్నమాట. మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీరు ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ కానీ గమనించినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ మంత్ జూన్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 31 జూలైతో మనకి అప్లికేషన్ అనేది లాస్ట్ డేట్. ఓకేనా. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ బై ద కాలేజ్ త్రూఅవుట్ వెబ్ అప్లికేషన్ అనేది ఎన్ఓసి సర్టిఫికేట్ కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మనకి కాలేజీ నుంచి కావాల్సి ఉంటుంది. అది మనకి ఆగస్టు 10వ తారీఖు వరకు లాస్ట్ డేట్. ఇంకా ప్రాసెసింగ్ ఫీ అనేది 2000 రూపీస్ అనేది ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఒరిజినల్ కాపీ ఆఫ్ మెడికల్ సర్టిఫికేట్, ఓకేనా, లేదా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆఫ్ ద పేరెంట్. మీకు మెడికల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా మీ పేరెంట్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అయినా కావాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు డిసైడ్ అవ్వాలి. లేదా ఏఐసిటి యూనివర్సిటీ అప్రూవల్ కాపీ ఆఫ్ ద కోర్స్ ఇన్స్టిట్యూషన్ అదైనా మీరు కావాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ మనకి సెకండ్ ఇది కావాల్సింది అంటే ఈ మూడిట్లో ఒకటి ఉంటే సరిపోతుంది. సెకండ్ ఇది అండర్టేకింగ్ సైన్డ్ బై ద స్టూడెంట్ అండ్ పేరెంట్. అండర్టేకింగ్ ఫామ్ ఒకటి ఉంటుంది అనమాట. మనకి క్లియర్గా ఈ యొక్క నోటిఫికేషన్ యాడ్ చేశారు అండర్టేకింగ్ ఫామ్ అనేది. ఆ ఫామ్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని అది మీరు సైన్ అండ్ స్టాంప్ పెట్టించుకొని అది అండర్టేకింగ్ ఫామ్ అనమాట. మీకు చూపిస్తాను వీడియో చివరిలో. ఇంకా పేమెంట్ రిసిప్ట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూఅవుట్ పేమెంట్ గేట్వే. ఓకేనా. మ్యాక్సిమం మనకి ఈ స్టార్టింగ్లోదే మీకు ఇబ్బంది ఉంటుంది, అదే ముందుగా మీరు రెడీ చేసుకోండి. ఇంకా మనకి డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ బై ద కాలేజ్ త్రూఅవుట్ వెబ్ అప్లికేషన్ అనేది ఒరిజినల్ కాపీ ఆఫ్ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరు కాలేజ్ నుంచి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఏ కాలేజ్ నచ్చిందో ఆ కాలేజీకి మీరు ఎన్ఓసి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాలేజ్ హ్యావ్ టు సబ్మిట్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ త్రూ ద కాలేజ్ లాగిన్. ఓకేనా. అండ్ బ్రాంచ్ వైజ్ మీరు 2024-25 సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, ఫోర్త్ ఇయర్ కానీ వేకెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ కాలేజీలో వేకెన్సీ ఉంటేనే మీరు చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రీజన్స్ ఫర్ మనకి అప్లికేషన్ ఎందువల్ల రిజెక్ట్ చేస్తారు అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేశారు. ఎవరైనా స్టూడెంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే రిజెక్ట్ చేసే సందర్భాలు ఉంటాయి. అండ్ ఎన్ఓసి సర్టిఫికెట్ బోత్ కాలేజెస్ నుంచి కలెక్ట్ చేయకపోయినా కూడా మనకి క్యాన్సిల్ చేస్తారు. అండ్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయకపోయినా కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉంటాయి అనేది కూడా మనం ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి డీటెయిల్గా మనకి కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఎంబీఏ, ఎంసీఏ టు ఒక కాలేజ్ నుంచి వేరే కాలేజ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కానీ, థర్డ్ ఇయర్ విద్యార్థులు మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ మనకి కొన్ని చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇక కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఫీజు రిమెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఫీజు రిమెంట్స్ అనేది వర్తిస్తుంది. ఇక్కడే మనకి అండర్టేకింగ్ బై ద స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆఫ్ ఫర్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద వన్ ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ టు అనదర్ ప్రొఫెషనల్. ఇది మనకి స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆఫ్ స్టూడెంట్ ట్రాన్స్ఫర్ ఫామ్ అనమాట. ఇది మీకు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించి జెరాక్స్ తీసుకొని ఇది మీరు గవర్నమెంట్ ఆఫ్ హాస్పిటల్ సీల్ చేయించాల్సి ఉంటుంది ఒకవేళ మెడికల్ ఇష్యూ అయితే. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఓసికి సంబంధించి 2 కాలేజీలో కూడా మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కంపల్సరీ కూడా మీకు అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇది మనకి డీటెయిల్గా
ఈ ట్రాన్స్ఫర్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు వచ్చిన అప్డేట్ అనేది. అండ్ ఏ విధంగా ఫిల్ చేయాలి కంప్లీట్గా ఆల్రెడీ లాస్ట్ ఇయర్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫుల్గా కంప్లీట్గా ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి ఆన్లైన్లోనే ఈ వెబ్సైట్లోనే మనకి యాడ్ చేస్తారు. అది వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా చెక్ చేసుకో. దట్స్ ఇట్ ఇవాళ వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.